హలో అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ జేజీస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి అన్ని మల్మల్ కాటన్ శారీస్ చూస్తున్నామండి. ఇందులో 2 క్వాలిటీస్ ఉన్నాయి. సో, మీకు నేను చెప్తా అండి. ఎప్పుడు ఏది వచ్చిందో అది చెప్తాను. సో, చూద్దాం. చూసే ముందండి షాప్ లొకేషన్ పంజగుట్ట కాలనీ. అమీర్పేట నుంచి పంజగుట్ట వెళ్తుంటే లెఫ్ట్ సైడ్‌లో పిల్లర్ నంబర్ 1088 ఉంటుందండి. మెట్రో పిల్లర్ నంబర్ 1088. అక్కడ లెఫ్ట్‌లో అగర్వాల్ హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్ పక్క రోడ్డు తీసుకొని సెకండ్ లెఫ్ట్, సెకండ్ రైట్ తీసుకున్నాక 4th హౌస్ దగ్గర లెఫ్ట్ సైడ్ లైన్‌లో ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ ప్లాట్ నెంబర్ 272 అని బోర్డు ఉంటుందండి. ఆ బోర్డు 9th ఫస్ట్ ఫ్లోర్‌లో స్టోర్ ఉంది. అండ్ మీరు మెట్రోకి కానీ బస్ కానీ వస్తే కూడా చాలా దగ్గరండి. బస్ స్టాప్, మెట్రో స్టేషన్స్ చాలా దగ్గర ఉంటాయి మనకు. మెయిన్ రోడ్కి చాలా దగ్గర అండి స్టోర్. జస్ట్ 5 మినిట్స్లో మీరు నడుచుకుంటూ రావచ్చు స్టోర్కి. సో, మీకు ఏమైనా గైడెన్స్ కావాలంటే మాకు కాల్ చేయండి. అండ్ మన షాప్ టైమింగ్స్ వచ్చేసి 10:30 to 7 ఎవ్రీడే అండి వర్కింగ్ డేస్లో. సండే వచ్చేసి 3 to 7. అండ్ మన వీడియోస్ వచ్చేసి ట్యూస్డే జేజీస్ బ్లాగ్స్లో రిలీజ్ అవుతాయండి. మిగతా 6 డేస్ వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే ఆల్ 6 డేస్ ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అవుతాయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేజీస్ బ్లాగ్స్ అండ్ ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్ అండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ పైన నొక్కితే మీకు ఎవ్రీడే వీడియోస్ రిలీజ్ అవ్వగానే నోటిఫికేషన్స్ వస్తాయండి. సో చూద్దామండి ఇప్పుడు చీరలు ఏమేమి ఉన్నాయో. చూసే ముందు ఇక్కడ ఒకటి జార్జెట్ డ్రెస్ ఉందండి. మంచి లైట్ వంగపూ కలర్, లైట్ పర్పుల్ కలర్కి డార్క్ ఆరెంజ్ కలర్లో నెక్, ఇది బీ నెక్ వస్తుందండి. అండ్ ఇది వచ్చేసి చున్నీ, బ్యాక్ అండ్ ఫ్రంట్ బీ నెక్ వస్తుంది. అండ్ ఇది షల్వార్. ఇది హోమ్ వాష్ అండి. అండ్ 2150 విత్ ప్లస్ షిప్పింగ్ అండి. 2150 ప్లస్ షిప్పింగ్, హోమ్ వాష్. ఇంట్లో వాష్ చేసుకొని ఐరన్ చేయించుకుంటే సరిపోతుందండి. డ్రై వాష్ ఏం అవసరం లేదు. 2150 ప్లస్ షిప్పింగ్ అండి. ఇప్పుడు చూద్దామండి కాటన్ శారీస్. 120 కౌంట్ మల్మల్ కాటన్ శారీస్ చూద్దామండి. ఇది ఒక చీరకు అద్దాలు నక్కి ఉందండి. మంచి గోల్డెన్ ఎల్లోకి గ్రీన్ కలర్ బార్డర్, బాటిల్ గ్రీన్లో బార్డర్, అద్దాలు నక్కి వచ్చింది. నీట్గా ఉంది. చిన్న చిన్న బూటాలు వచ్చింది. చీర అంతా బార్డర్ వచ్చేసి సటిల్గా ఉంది కలర్. అండ్ శారీకి వచ్చేసి అద్దాలు నక్కి ఉంది. ఇది వచ్చేసి 1950 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 1850 ప్లస్ షిప్పింగ్ అండి. బ్లౌజ్కి కూడా అంతా ఫుల్ ప్రింట్ వచ్చిందండి. రెడ్ అండ్ ఎల్లోతో, రెడ్ అండ్ గ్రీనిష్ ఎల్లోతో 1850 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవన్నీ 120 కౌంట్ మల్మల్ కాటన్ శారీస్ అండి. అన్ని ర్యాపిడ్ ప్రింట్స్లో ఉన్నాయండి. కొన్ని కడీ ప్రింట్లో ఉన్నాయి. కడీ ప్రింట్లో ఉన్నా కానీ మనకు డ్రై వాష్ అవసరం లేదండి. ఇంట్లో డెలికేట్ వాష్ చేసుకొని ఐరన్ చేయించుకుంటే సరిపోతుందండి. 4-5 టైమ్స్కి ఒకసారి అలా స్టార్చ్ లైట్గా పెట్టించుకోవడం కానీ, పాలిషింగ్ ఇచ్చుకోవడం కానీ చేస్తే బాగుంటాయండి. సీ గ్రీన్, బ్లాక్ అండ్ ప్యారెట్ గ్రీన్తో ప్రింట్ వచ్చింది. ఇది బ్లౌజ్, బ్లాక్ అండ్ సీ గ్రీన్ బార్డర్, బ్లాక్ పైన సీ గ్రీన్తో ప్రింట్ వచ్చిందండి. అండ్ బార్డర్ ఇలా బ్లాక్ అండ్ ప్యారెట్ గ్రీన్తో బార్డర్ వచ్చింది. బ్లాక్తో ఇలా బూటాలు వచ్చింది. అండ్ క్రాస్ లైన్స్, ఏ బార్డర్ అయితే మనం కింద ఇచ్చామో అదే బార్డర్ క్రాస్ లైన్స్ వేసామండి. శారీ, బ్లౌజ్ 1650 ప్లస్ షిప్పింగ్ అండి. ఆల్మోస్ట్ అన్ని శారీస్ కూడా 6 మీటర్స్ ఉన్నాయండి. 6 మీటర్స్కి ఒక 10-15 సెంటీమీటర్స్ అటు ఇటుగా ఉండొచ్చు. ఎందుకంటే మేము 6 మీటర్స్ కట్ చేస్తాము. అందులో ష్రింకేజ్ అది ఒక్కొక్క తాను ఒక్కొక్కలాగా డిపెండ్ అయి ఉంటుందండి. సో 6 మీటర్స్ అయితే మేము చింపుతామండి చీర తాన్లోంచి. అండ్ బ్లౌజ్ వచ్చేసి 90 to 95 సెంటీమీటర్స్ కంపల్సరీ ఉంటుందండి. ఇది కూడా 1 మీటర్ చింపుతాము. కానీ అయితే కొద్దిగా ష్రింకేజ్ ఉంటుంది ప్రతి మెటీరియల్. తర్వాత వాష్ అయిన తర్వాత మేము మీ దగ్గరకు వచ్చిన తర్వాత ష్రింక్ అవ్వదండి చీర కానీ బ్లౌజ్ కానీ. సేమ్ ఎంత వచ్చిందో అంతే ఉంటుంది. సో ఇది వచ్చేసి 1650 ప్లస్ షిప్పింగ్ అండి. బ్లూ అండ్ మజంతా పింక్, బ్లూ అండ్ పింక్తో ప్రింట్ వచ్చింది. బ్లూ అండ్ మజంతా పింక్తో ప్రింట్ వచ్చింది. పాట్లీ పళ్ళు వచ్చిందండి చీర. శారీ అంతా ఇలాగే వచ్చిందండి. సింగిల్ కలర్, పళ్ళు బ్లూ వచ్చింది చూడండి.
ఇది పళ్ళు, ఈ చీర పింక్ చీర, బ్లూ కలర్లో పళ్ళు. చీర అంతా ఇలా ప్రింట్ ఉంది. శారీ అంతా సింగిల్ కలర్లో ఉందండి. పళ్ళు బ్లూ కలర్లో ఉంది, అంటే బార్డర్ లేదు, జస్ట్ పళ్ళు శారీ. పళ్ళు బ్లౌజ్ బ్లూ ఉంటుంది. ఇది బ్లౌజ్. శారీ అంతా ఇలా సింగిల్ కలర్లో ఉంది. బ్లూ అండ్ మజంతా పింక్తో ప్రింట్ వచ్చింది. బ్లౌజ్. పళ్ళు బ్లూ ఉంటుందండి. 1650 ప్లస్ షిప్పింగ్. ఈ కలర్ అయితే ఎంత బాగుందో అండి. మంచి లైట్ బ్లూ, ఇంగ్లీష్ బ్లూ, ఎంత బాగుందో చీర. నెట్ కాటన్ వచ్చింది ఇది. బ్లౌజ్ సీ గ్రీన్, బాటిల్ గ్రీన్. చీర ఎంత బాగుందో, బ్లాక్ అండ్ గ్రీన్తో ప్రింట్. కింద ఇలా బ్లాక్ లైన్స్ వస్తాయి, బ్లాక్ బార్డర్ వచ్చిందండి. లైన్స్ కింద ఒక డిజైన్ మనకు బ్లాక్ అండ్ గ్రీన్తో ఒక డిజైన్ మొత్తం క్రాస్ లైన్లో వచ్చింది. నెట్ కాటన్ అండి. 1550 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ చీర వచ్చేసి 1550 ప్లస్ షిప్పింగ్. ఎల్లో అండ్ బ్లూ. ఇది కూడా నెట్ కాటన్ వచ్చిందండి. మంచి రాయల్ బ్లూ, లెమన్ ఎల్లో. ప్రింటింగ్ ఇలా ఉంది. పళ్ళు 1650 ప్లస్ షిప్పింగ్ అండి. లెమన్ ఎల్లో, బాటిల్ గ్రీన్. ఇది బ్లౌజ్. లెమన్ ఎల్లో పైన గ్రీన్ అండ్ లెమన్ ఎల్లోతో ప్రింట్ వచ్చింది. గ్రీన్ అండ్ గోల్డెన్ ఎల్లోతో ప్రింట్ వచ్చిందండి. కింద బ్లాక్ వచ్చింది బార్డర్ పైన. ఇలా గ్రీన్ చెక్స్ లాగా వచ్చేసి మధ్యలో బూట. మళ్ళీ ఇక్కడ మనం ఇదే డిజైన్ ఇక్కడ గ్రీన్లో ఇచ్చాము, ఇక్కడ ఎల్లోలో ఇచ్చాము చీరలో. ఇదండి పళ్ళు. 1650 ప్లస్ షిప్పింగ్ అండి. పింక్ అండ్ ఆలివ్ గ్రీన్, ఎంత బాగుందో ఈ చీర అయితే. బ్లౌజ్ ఇది. కింద స్ట్రైప్స్ వచ్చేసి, కింద ఒక బార్డర్ బ్లాక్ పింక్తో వచ్చింది. మళ్ళీ స్ట్రైప్స్ వచ్చేసి, స్ట్రైప్స్ పైన బూటా వచ్చింది చూడండి. పైన మళ్ళీ బ్లాక్తో బార్డర్. మళ్ళీ శారీ అంతా డాట్స్ వచ్చేసి ఒక బూట బ్లాక్ అవుట్లైన్ ఇచ్చేసి దానికి ఫిల్లింగే 2 కలర్స్లో ఇచ్చాము. చాలా పని ఉంది చూడండి. లైన్స్ వేసి, లైన్స్ పైన మళ్ళీ బూటా వేసి, ఇందులో డాట్స్ వేసి, డాట్స్ పైన మళ్ళీ బూటా వేయటం చాలా టైం పడుతుందండి చీరకి. పళ్ళు, బ్లౌజ్ 1650 ప్లస్ షిప్పింగ్ అండి. లెమన్ ఎల్లో, స్కై బ్లూ కలర్. స్కై బ్లూ కలర్లో టెంపుల్స్ వచ్చిందండి. టెంపుల్స్ చుట్టూతా, ట్రయాంగిల్స్ చుట్టూతా వర్లీ ప్రింట్ బార్డర్ వచ్చింది. ఇందులో బూటా వచ్చింది. ఇది బ్లౌజ్. బ్లాక్ అండ్ బ్లూతో శారీ పైన బూటా వచ్చింది. పళ్ళు, బ్లౌజ్. మంచి గ్రే అండ్ ఈ పింక్ కూడా ఆనియన్ పింక్లో కొంచెం డార్క్ షేడ్ అండి. బాగుంది, డిఫరెంట్ పింక్. మనకు రొటీన్ బేబీ పింక్స్ కాకుండా ఈ పింక్ చాలా బాగుంది కలర్. ఇలా బ్లాక్ పింక్, బ్లాక్ అండ్ బ్రౌన్ అండ్ పింక్, బ్రౌన్ అండ్ బ్లాక్తో ఇలా బూటాలు వచ్చినాయి. బార్డర్ కింద బ్లాక్ బార్డర్ వచ్చేసి మళ్ళీ దానిపైన బ్రౌన్ అండ్ పింక్తో బార్డర్ వచ్చింది. మ్యాంగో డిజైన్తో బార్డర్ వచ్చిందండి. అదే మ్యాంగో డిజైన్ పెద్దది బూటా వచ్చింది. పళ్ళు 1650 ప్లస్ షిప్పింగ్ అండి. ఆలివ్ గ్రీన్, బ్లూ, ఎంత బాగుంటుందో కలర్. ఇది మనకు చూస్తే డల్గా అనిపిస్తుంది కానీ కట్టుకుంటే చాలా బాగా సెటిల్గా ఉంటుందండి. బ్లౌజ్ బ్లాక్ అండ్ బ్లూతో ప్రింట్ వచ్చింది. బార్డర్ కింద బ్లాక్ బార్డర్, పైన బ్లాక్ అండ్ బ్లూ బార్డర్. మళ్ళీ ఒక బార్డర్ తీసుకొని శారీ అంతా క్రాస్ లైన్స్ ఇచ్చాము. ఇది బ్లౌజ్. పళ్ళు 1650 ప్లస్
షిప్పింగ్ అండి. సీ గ్రీన్ అండ్ గ్రే ఈ కలర్స్ సెటిల్ కలర్స్ అండ్ ప్రింటింగ్ కూడా అంత బాగుందండి. ఇది ఉంది ఇంతకుముందు చూసాం కదా, ఆలివ్ గ్రీన్ బ్లూ. పళ్ళు, బ్లౌజ్, బ్రౌన్, లైట్ అండ్ డార్క్ బ్రౌన్ షేడ్, మెరూన్ బార్డర్ అండి. ఇది బ్లౌజ్. ఇది డోరియా వచ్చిందండి. డోరియా అంటే ఇలా సెల్ఫ్ లైన్స్ వస్తుంది చీరకి. రెడ్ అండ్ ఎల్లోతో ప్రింట్ వచ్చిందండి. కింద బ్లాక్ అండ్ రెడ్ మెరూన్ వాడాము, పైన మెరూన్ అండ్ ఎల్లో కలర్. చాలా బాగుందండి కాంబినేషన్, చీర కాంబినేషన్, ప్రింట్. పళ్ళు, బ్లౌజ్. $1650 ప్లస్ షిప్పింగ్ అండి. మంచి లైట్ గ్రే కలర్, గ్రేష్ గ్రీన్కి ఇలా గార్నెట్ పింక్ బ్లౌజ్, గార్నెట్ పింక్ బార్డర్, పీకాక్స్ డిజైన్ తీసుకొని చీర అంతా ఫుల్ ప్రింట్ వచ్చిందండి. రెడ్ అండ్ గ్రీన్తో కింద రెడ్ బార్డర్ వచ్చింది, దీనిపైన రెడ్ అండ్ గ్రీన్తో ఫుల్ పీకాక్ డిజైన్ ఫుల్ వచ్చింది చీర అంతా. పళ్ళు అండి, బ్లౌజ్. 1650 ప్లస్ షిప్పింగ్. గ్రే అండ్ గ్రీన్ ట్రయాంగిల్స్ వచ్చింది చీరకి. ఇది బ్లౌజ్, చీర. పళ్ళు, బ్లౌజ్. పర్పుల్ అండ్ గ్రే కలర్ మంచి కాంబినేషన్ అండి చీర. ఇది కూడా కింద ఇలా బ్లాక్ అండ్ బ్లూతో బార్డర్ వచ్చిందండి, మధ్య మధ్యలో ఇలా బంచ్ ప్లస్ ఇలా బూటాలు వచ్చింది, పైకి మొత్తం బ్లాక్ వచ్చింది. బ్లౌజ్ ఇలా ఉందండి. కొంచెం దూరం ఇలా బంచెస్, కొంచెం ఇలా బూటాలు వచ్చింది చీరకి బార్డర్లో, పైన అంతా బ్లాక్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్. 1650 ప్లస్ షిప్పింగ్. బ్లూ అండ్ ఎల్లో, బ్లూ కలర్ బ్లౌజ్ అండి. బ్లాక్ అండ్ బ్లూతో ప్రింట్, బ్లాక్ అండ్ ఎల్లోతో బార్డర్ వచ్చేసి బ్లాక్ అండ్ ఎల్లోతో, లెమన్ ఎల్లోతో ప్రింటింగ్ ఇచ్చాం. పైన బ్లాక్ అండ్ బ్లూ, ఒకటి బ్లాక్ బార్డర్ క్రాస్ లైన్ ఇచ్చేసి జాల్ కూడా మనం ఇలా బ్లాక్ క్రాస్ లైన్స్ ఇచ్చాం బ్లాక్ అండ్ బ్లూతో. ఇది పళ్ళు అండి, బ్లౌజ్. 1650 ప్లస్ షిప్పింగ్.